ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ ప్యాక్ పాలిటిక్స్ పై తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. జిల్లాకు చెందిన కీలక రాజకీయ కుటుంబాలను తీసుకుంటే ప్రతి కుటుంబంలోనూ ఇద్దరు ముగ్గురు పదవులు అనుభవిస్తుండటంతో దానిపై రాష్ట్ర వ్యాప్తంగా తలో రకంగా మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతుండటంతో జిల్లా కుటుంబ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. నేడో రేపో అన్నట్టుగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన వార్తలు వెలువడుతున్నాయి. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రి పదవి రేసులో తాను కూడా ఉన్నట్టు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అయితే నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక శాఖలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉంటుందా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ అంటేనే ఫ్యామిలీ ప్యాక్ పాలిటిక్స్ అనే గుర్తింపు ఇప్పటికే ఉంది. మాజీ మంత్రి జానారెడ్డి ఫ్యామిలీ నుంచి ఆయన కుమారులు ఇద్దరు ప్రజాప్రతినిధులయ్యారు. ఎంపీగా రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేగా జైవీర్ రెడ్డి పనిచేస్తున్నారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అంటే జిల్లాలోని 3 కుటుంబాలకు 6 పదవులు దక్కాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ అంటేనే ఫ్యామిలీ పాలిటిక్స్ కు నిలయం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులున్నప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను కూడా మంత్రి పదవి ఆశిస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఇతర జిల్లాలకు చెందిన నేతలు పెదవి వీరుస్తున్నారని సమాచారం. జిల్లాకు ఇప్పటికే 2 కీలక పదవులున్నాయి కదా, ఇప్పుడు మరొక పదవి ఇవ్వడం న్యాయమేనా అనే చర్చ ఇతర జిల్లాల కాంగ్రెస్ నేతల్లో నడుస్తున్నట్టు సమాచారం. మంత్రి పదవులు కాకుండా ఇతర పదవుల విషయాన్ని తీసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలి చైర్మన్ గా ఉన్నారు. ఆయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఇలా చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పలు రాజకీయ కుటుంబాల సభ్యులు కీలక పదవులు దక్కించుకుంటున్నారని, ఇక మా సంగతేంటనే చర్చ ఇతర జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది అన్నది వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబ రాజకీయం అన్న విమర్శలు బలంగా ఉన్నాయి కాబట్టి వాటిని మరింత బలోపేతం చేస్తూ నిర్ణయం తీసుకుంటారా, లేక సంయమనంతో ముందుకు పోతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ కుటుంబ రాజకీయాల తదనంతర పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తీసుకువస్తాయన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.